అయ్యా నమస్కారం. నమస్కారం. నేను ఒక భట్రాజుని. ఓహో, మహారాజులను పొగుడుతూ పాడి బహుమానాలు తీసుకోవడం మా కుల వృత్తి. ఆహా. ఇప్పుడు మీ మీద పాట మొదలెడతా. ఏంటట? ముత్తాతల కాలం నుంచి పాట పాడి బిచ్చం ఎత్తుకుంటున్నారట. బెచ్చం అనేది అడిగి తీసుకునేది, అది తప్పే కాదు, దొంగతనమే తప్పని మా పెద్దాళ్ళు చెప్పారు. మన మ్యాటర్ వీడికి ఎలా అదే అర్థం కావట్లేదు. మీరు పాడండి. పాడితే డబ్బులు ఇవ్వాలి, ఉన్నాయా? అడిగినప్పుడు కదా. సరిలేరు నీకెవ్వరు నరపాల సుధాకర, సరిలేరు నీకెవ్వరు, సరిలేరు నీకెవ్వరు రతిరాజ సుందర, సరిలేరు నీకెవ్వరు రాజభోజ రవితేజ దాన జితకల్ప భుజ, జోహార్ జోహార్ జోహార్. వీడు ఒకటి పీకితే సేన వదులుద్ది. భట్రాజు. పుట్రాజు. కోదండం, నా బంగారు బ్రాస్లెట్ కారులో వదిలేసాను, తీసుకురా. అయ్యా ఇంకో పాట పొగుడుతూ పాడమంటారా? ఏయ్ కోట్స్ కోట్స్, రారా. ఇంకో పాట పాడతారా? పాడ. మనసున్న మంచోళ్లే మహారాజులు, మమతంటూ లేనోళ్ళు నిరుపేదలు, ప్రేమే నీ రూపం త్యాగం నీ ధర్మం, రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా మహారాజువయ్యా. ఊళ్ళో వాళ్ళ సంగతి సరే, నీ సంగతి ఏంటి? నేను రాజే, ఇదిగో ఇస్తున్నారుగా. అయ్యా అయ్యా కోదండం, బ్రాస్లెట్ తో పాటు ఒక రాడో వచ్చి ఉంటుంది, అది కూడా తీసుకురా. అయ్యా ఇంకో చిన్న పాట. కోదండం ఇలా రండి. అయ్యగారి ప్రోగ్రామ్ ఇంకా అవ్వలేదు, లాస్ట్ సాంగ్ అంట. ఓ, పాడమంటారా? కానండి, కానండి. స్టైల్ ఎదిరే. ఎవరిది? నాదా? నీది కదా. నీ స్టైల్ ఎదిరే, నీ నడకల స్టైల్ ఎదిరే, ఆహా నీ నవ్వుల కైపదిరే, నీ మాటల తీరదిరే, నీ చూపుకు ఎదదిరే, హోల్ ఇండియా అదిరే, అదిరే, అదిరే. కోదండం అన్నా, ఆ బ్రాస్లెట్ వాచ్ తో పాటు 1000 రూపాయల నోట్ల కట్టుంది, అది బస్సు కూడా అది తీసుకురా. ₹1,00,000 బస్సు. అయితే కానీ అది తీసుకొచ్చి ఈయనకిచ్చి కారు తీసుకుని ఇంటికి వచ్చి. అయ్యా ఉండి తమరి చేత్తో ఇస్తే సంతోషం. వాడికి రాడు. బండి దగ్గరికేగా వెళ్ళింది. లేదు లేదు, కారు తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. మరి తమరిస్తారన్నవి? భట్రాజు గారు, నేనే మీరు నన్ను పొగుడుతూ పాడినప్పుడు నేనెంత సంతోషపడ్డాను. పడతారు కదా. నేను మీకు వాచి బ్రేస్లెట్ డబ్బు ఇస్తానన్నప్పుడు మీరెంత సంతోషపడ్డారు. సంతోషానికి సంతోషం చెల్లైపోయింది. అయ్యా ఇది ఏమైనా తమరికి న్యాయంగా ఉందంటారా? ఏమయ్యా, నువ్వు నారాయణ రెడ్డి బేటూరి వెన్నెల కంటి రాసిన పాటల్ని నువ్వు రాసిన పాటలాగా బిల్డప్ ఇచ్చి పాడినందుకు నేను నీకు డబ్బులు ఇవ్వాలా? పోరా. అయ్యా తాతయ్య, అనుమానమే వద్దు, ఈయనే మన రాజుగారి మనవడు. బర్త్ సర్టిఫికెట్ నుంచి DNA టెస్ట్ వరకు అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఏ ప్రూఫ్ అక్కర్లేదమ్మా, ఆ మొహం చూస్తే తెలియటల్లా రాజాగారు మనవడని. అదే నవ్వు. రా బాబు రా. బాబు మీ చేతులతో వచ్చే పౌర్ణమికి ఆ శివాలయం తెరవాలి, ఏర్పాట్లు చేయమంటావా? అర్జెంట్ ఏం లేదు తాతయ్య గారు, కొన్ని రోజులు ఇక్కడే ఉండి రెస్ట్ తీసుకుంటే బాగుంటుందని ఫిక్స్ అయ్యాం. ఎన్ని సంవత్సరాలైనా ఉండొచ్చు, ఇదంతా మీదే అనుకోండి. ఏంటి మొత్తం మాదేనా? ఎన్ని ఎకరాలు ఉంటుందండి? థ్యాంక్ యూ వెరీ మచ్. బాబు నీతో కొంచెం విడిగా మాట్లాడాలి, లోపలికి వెళదాం. విడిగా వద్దు, ఏదైనా ఇక్కడే మాట్లాడుకుందాం. ఇది చాలా ముఖ్యమైన విషయం. బాసు ఛాన్స్ మిస్ అవ్వక లోపల పెద్ద బీరో చూపిస్తాడేమో. సరేనండి. వెళ్ళగానే సిగ్నల్ ఈ బాసు. లంక్ అంత కొంపెట్టుకుని నీకు టీవీ ఉద్యోగం ఎందుకు? దీని చిన్నారి పెళ్లి కూతురు సీరియల్కి రెంట్కి ఇస్తే హ్యాపీగా సంపాదించుకోవచ్చు. గ్రామంలో ఉండి ఏం చేయమంటావు? సిటీలో ఉంటేనే కదా ఓ నలుగురిని సైట్ కొట్టొచ్చు. సైట్ కొడతారా? రే దానికెందుకురా గాడ్జిల్ అలా గంతులేస్తావు? అమ్మాయిలు మందే కొడుతున్నారు ఈ రోజుల్లో. పాపం పాప సైటే కదా కొడుతుంది. ఆ శివాలయంలో ఉన్న లింగం సాధారణ లింగం అనే ఈ ఊరికి తెలుసు. నా మనవరాలికి కూడా తెలియని ఒక విషయాన్ని మొట్టమొదటిసారిగా నీకు చెప్తున్నాను. అది మరకత లింగం, స్వచ్ఛమైన మరకతంతో చేసింది. ఆ గుడి తెరిచిన తర్వాత మంచి భద్రత కల్పించి నువ్వే ఈ నిజాన్ని ఊరికి చెప్పాలి. సరే.